వెళ్ళండి అమ్మా, ఏ గుడికైనా వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, కాశీ వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ క్యూ లైన్లు ఎంత ఉంటాయమ్మా? ఓ చాలా కిలోమీటర్లు క్యూలు కనబడుతుంటాయి మనకి దేవాలయాలకు వెళ్ళినప్పుడు. అబ్బా వీళ్ళందరూ భక్తులే, అమ్మో ఇంతమంది భక్తులా అనుకుంటాం. మరి వీళ్ళందరూ భక్తులైతే ఇన్ని వేల మంది దేవాలయాలు, ఇప్పుడు మనకి ముక్కోట ఏకాదశి కానీ శ్రీరామనవమి కానీ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోమ్మా, మన ఊర్లలో కూడా గుళ్ళల్లో చూడండమ్మా గుళ్ళు పట్టవు. మనకి పండగలు వస్తాయి కదా, వినాయక చవితి వచ్చింది, గుళ్ళు పట్టవు అనమాట. అంటే అందరు భక్తులే కనబడుతుంటారు. మరి ఇంతమంది భక్తులుంటే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి ప్రపంచం. కానీ ప్రపంచం అంత ఆనందంగా ఉన్నట్లు కనపడుతుందా? అందరూ అంత ప్రశాంతంగా ఉన్నట్లు కనపడుతున్నారా? గుడికాడ ఉన్నంత ఆనందం కానీ, గుడికాడ ఉన్నంత నవ్వు, ఆ ముఖంలో కళ అదంతా ఇంటికాడ కనపడుద్దా? ఇంటికాడ అంతా కనపడలేదు. అంటే భక్తి అనేటువంటిది ఎంతవరకు అంటే ఆ 10 నిమిషాలు భక్తితో ఉంటే చాలు అనేటువంటిది అలవాటు చేసుకున్నారు మనుషులు. అర్థమైందమ్మా? మనం గుడికి వెళ్ళిన ఆ 10 నిమిషాలు, గుడిలోకి వెళ్ళి వచ్చిందాక మాత్రమే మంచిగా ఉంటే చాలు, బయటకు వచ్చిన తర్వాత మనం ఎట్లున్నా ఏం కాదు అనే ఆలోచనలో మనిషి ఉన్నాడు. అది సరైనటువంటి జ్ఞానం కాదు. అదే పరమాత్మ చెప్పేదనమాట. గుళ్ళకి చాలామంది వస్తున్నారు, వీళ్ళందరూ భక్తులు కాదు, ఏ ఒకానొకడు మాత్రమే నన్ను చేరుకుంటాడు. నిజంగా గుడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ దేవుడి కోసం వెళ్ళిన వాళ్ళేనా? లేదు, దేవుడి కోసం వెళ్ళలేదు. దేవుడికి దండం పెడితే చాలని వెళ్ళినోళ్ళే ఉన్నారు, దేవుడికి దండం పెట్టి వస్తే చాలన్నోళ్ళే ఉన్నారు. కానీ నిజంగా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని కానీ, దేవుణ్ణి చూడాలని కానీ, దేవుడితో మాట్లాడాలని కానీ, దేవుణ్ణి కలుసుకోవాలని కానీ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహానికి దండం పెట్టొస్తే చాలు అనే కాన్సెప్ట్ తప్ప, దైవంతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుందాము అనేటువంటి ఆలోచన ఉన్నోళ్ళు చాలా తక్కువ. అందుకే పరమాత్మ ఏ ఒకానొకరో మాత్రమే నన్ను చేరుకుంటారు. మనుష్యాణం సహస్రేషు కసిద్ధ్య తతసిద్ధయే ఏతతామపు సిద్ధానాం కత్సిన్మాం వేతి తత్వతః. తత్వవేత్తలైనటువంటి వారు ఏ ఒకానొకడో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. మనం ఊళ్ళోనే చూస్తూ ఉంటామమ్మా, చాలామంది గుళ్ళలో కనపడుతుంటారు, మంచి వేషధారణ, మంచి అలంకరణ చేసుకొని ఉంటారు భక్తులు, మంచి బొట్లు పెట్టుకుంటారు. పెద్ద బొట్టు పెట్టుకుంటే దేవుడు అనుగ్రహించుతురా? పెద్దగా అరిచి దండం పెడితే అనుగ్రహించుతురా? ఇంటికాడ ఎలా ఉన్నాం ఆయనకు తెలీదా? ఆయన గుడికి వెళ్తేనే ఆయన చూస్తారా? గుడికాడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చూడ్డా? ఆయనకు ఆ సామర్థ్యం లేదు. భగవంతుడు మనం గుడికి వెళ్తేనే చూస్తాడా, ఇంటికాడ ఉంటే కూడా చూడగలుగుతాడా? మనం ఎక్కడున్నా చూడగలుగుతాడు కదా. మనకు తెలీదు. మనం ఇంటికాడుండి దండం పెట్టినా ఆయన అనుగ్రహించుతారనే విషయం మనకు తెలుసా? తెలియదు. కానీ అక్కడికి వెళితేనే అనుగ్రహించుతారనే ఆలోచనతో మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ బ్రదర్ అనమాట, ఐఏఎస్ వేదవ్యాస్ గారు షిరిడి వెళ్తున్నారు అనమాట. షిరిడి వెళ్తుంటే భరద్వాజ మాస్టర్ గారిని, నువ్వు కూడా నాతో పాటు షిరిడి రా వెళ్దాము అని అంటారనమాట. ఎందుకు అని అంటే దేవుడి కాడు కంటే ఈయన రాడు, కొంచెం వేరే ఆలోచనలో ఉండేవారు అప్పుడు. అంటే మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. ఈకే మాస్టర్ గారు వాళ్ళ పిల్లవాడు పరంపదించితే, ఆ పిల్లవాడు పరంపదించినటువంటి ఆ ఆలోచనలతోటి కొంచెం డైవర్ట్ అవుతారు అన్నమాట భరద్వాజ మాస్టర్. ఆ డైవర్ట్ అయినటువంటి సందర్భంలో గుడికి రా అంటే ఎక్కడికి దేవుడిని వదిలేసాను. ఇప్పుడు మనకు బాధ కలిగితే గుడికి రాను, దేవుడు ఇంతే, నేను దేవుడిని నాకొద్దు అని అంటుంటారు కదా. ఈయన ఆ టైపు కాకుండా ఇంకో డిఫరెంట్గా అనమాట. ఈయన ఒక డిఫరెంట్ వేలో ఉంటారనమాట. ఉంటే ఆయన షిరిడీరా అంటాడు. దేవుడి దగ్గర కంటే ఒప్పుకోడు అనమాట. ఎందుకు దేవుడి దగ్గరకు ఒప్పుకోడంటే ఒకటే అంటాడు అనమాట. దేవుడి దగ్గరికి వెళ్దామంటే ఏమంటాడంటే, నీ దేవుడు సర్వవ్యాపి అయినా సర్వాంతర్యామి అయినా, నీ దేవుడు నేను అక్కడికి వచ్చి దండం పెడితేనే అనుగ్రహిస్తారా, ఇక్కడ ఉండి దండం పెట్టినా అనుగ్రహిస్తారా? బాబా అంటే మనం షిరిడి వెళితేనే అనుగ్రహిస్తారా, ఇక్కడ ఉండి దండం పెడితే కూడా అనుగ్రహిస్తారా? ఇక్కడ ఉండి దండం పెట్టినా మరి ఇక్కడ ఉండి దండం పెడితేనే అనుగ్రహించేటైతే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు? ఇక్కడ ఉండే దండం పెట్టి అనుగ్రహింప చేసుకోవచ్చు కదా, అట్లా అంటారు. అర్థమైందా? అందుకని ఈయన అట్లా చెప్తే ఇట్లా సమాధానం చెప్తారని చెప్పి ఈయన అంటారు, నా లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి అట్లా తీసుకొని వెళ్తారు.
అర్థమైనా? అంటే మన ఆలోచన విధానం ఏంటంటే చాలామంది ఏంటంటే దేవుడు గుళ్ళో మాత్రమే ఉంటాడు, పూజా మందిరంలో మాత్రమే ఉంటాడు, చిన్న విగ్రహంలో మాత్రమే ఉంటాడు, ఒక ఫోటోలో మాత్రమే ఉంటాడు అని దేవుణ్ణి పరిమితం చేసి చూస్తూ ఉన్నారు. దేవుడు కేవలం పరిమితమై లేడు. ఒక గుడికే పరిమితం కాదు, ఒక మఠానికి పరిమితం కాదు, ఒక పీఠానికి పరిమితం కాదు, ఒక విగ్రహానికి పరిమితం కాదు, ఒక యంత్రానికి, శ్రీచక్ర యంత్రం లాంటి యంత్రాలకు మాత్రమే పరిమితమై లేడు. దేవుడంటే అంతటా ఉన్నాడు అనే జ్ఞానం ముందు మనకి కలగాలి. అలా జ్ఞానం కలిగినటువంటి వాడు గుడిలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే పవిత్రంగా ఉంటాడు. షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రంగానే ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రంగానే ఉంటాడు. ఇక తప్పు చేయాలనే ఆలోచన కలగదనమాట. ఎందుకంటే దేవుడు అంతటా ఉన్నాడు కదా. దేవుడు నా లోపలే ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగిందనుక ఇంకెందుకు తప్పు చేస్తాడు? దేవుడు లేడని కదా తప్పు చేసేది. ఇంటికాడ దేవుడు లేడని కదా తప్పు చేసేది. చూడండి అమ్మ ఇంటికాడ ఎలా ఉంటుందో. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడు సమస్త ప్రాణుల్లో పరమాత్మ ఉంటాడు అని అనుకున్నప్పుడు తల్లిదండ్రుల్లో ఉండరమ్మ ఆత్మ? దేవుడు తల్లిదండ్రుల్లో ఉంటాడా భగవంతుడు? మరి అత్తమామల్లో ఉంటారా ఉండరా? తోటికోడళ్ళలో ఉండరా? మరి అందరిలో దేవుడు ఉన్నప్పుడు మరి తోటికోడలు దేవుడిలా కనపడలేదు, దెయ్యంలాగా ఎందుకు కనపడుద్ది? అంతేగా అత్తగారు దేవుడిలా కనపడాలిగా, మామగారు దేవుడిలా కనపడాలిగా. దేవుడే అని నీకు అనిపించినప్పుడు ఆ తీసుకెళ్ళినటువంటి అన్నం పెట్టేటువంటి ప్లేటు ఎంత పవిత్ర భావంతో ఇవ్వాలా? ఆ తీసుకెళ్ళాడు ఎత్తుపడేసి తింటే తినని అట్లా అంటారా? వీళ్ళకి కూర వండుకొని ఆవిడకి పచ్చడి పడేసి తిను అని అట్లా అంటారా? ఎంతమంది ఉంటారు జెన్యూన్గా? అంటే గుడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదు, భక్తి అనే వేషం వేసుకొని గుడికి వెళ్తున్నారు. అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కారు, మంత్రం చదివిన వాళ్ళందరూ భక్తులైపోరు. అంటే వాళ్ళు పరిమితంగా ఉన్నారు. ఆ పరిమితమైనటువంటి జ్ఞానం సరిపోదు. పరమాత్మను సమస్త ప్రాణుల్లో చూడగలగాలి. సమస్త ప్రాణులన్నింటిలో పరమాత్మను చూడగలిగే స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఆయన్ని చేరుకున్నటువంటి వాళ్ళు అవుతారు. మరి ఎంతమంది చేరుకొని ఉంటారు నిజంగా? ఇప్పుడు మనం కొంతమందిని చూస్తే ఎవరైనా ఒక పెద్ద ఆయన ఒక మంచోడు ఉన్నారనుకో, మా ఆయన ఎవరైనా తిట్టారనుకో, తిట్టమాక, ఆయన ఏమని మాకు ఆయన దేవుళ్ళు అంటోడు అంటారు. ఆయన ఏమంటారు? దేవుళ్ళు అంటోడు, ఆయన తిడతావా అంటారు. అంటే చూడమ్మా, అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళని దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు. అర్థమైంది? మనల్ని అంటారా దేవుళ్ళు లాంటి వాళ్ళని? మనం అంటామా ఎవరినైనా దేవుళ్ళు లాంటి వాళ్ళని? మనం అందరినీ దేవుళ్ళు లాంటి వాళ్ళని అన్నాను, మనల్ని కూడా అందరూ దేవుళ్ళు లాంటి వాళ్ళని అనరు. ఎవరినో ఒకళ్ళని చూసినప్పుడు మనకు ఆ ఫీల్ కలుగుతుంది. ఎవరు వాళ్ళంటే మంచి ఆచరణ కలిగి ఉన్నటువంటి వాడు. ఇలాంటి మంచి ఆచరణ కలిగినటువంటి వాడు ఊరు మొత్తంలో ఎంతమంది ఉంటారు? మవైరా మొత్తంలో ఎంతమంది ఉంటారు? కొన్ని జగ్గేపేట మొత్తంలో ఎంతమంది ఉంటారు? చిల్లకల్లు మొత్తంలో ఎంతమంది ఉంటారు? అంటే లెక్కేసుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా మంచి భక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే పలానోళ్ళు అని చెప్తారు. మిగతా వాళ్ళందరూ మామూలుగా గుడికెళ్ళి దండం పెట్టొచ్చే వాళ్ళే కానీ గుళ్ళో ఉన్న దేవుడితో మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళు కాదు, గుళ్ళో ఉన్న దైవాన్ని చూడాలని అనుకునేటువంటి వాళ్ళు కాదు. అర్థమైనా? ఎందుకంటే గుడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదు, జ్ఞానులు కాదు. ఏ ఒకానొకళ్ళు మాత్రమే ఆయన్ని చేరుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు భక్తులు అవుతారు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో తక్కువగా ఉంటారు. అట్లా ఎట్లా చెప్తారు ఎగ్జాంపుల్ అంటే, ఒక చెట్టుకి పూత పూసింది, మామిడి పూత. మామిడి చెట్టు నిండా ఉంటుంది అన్నమాట పూత. ఆకులు కూడా కనపడవు. ఆ తరుణం వచ్చినప్పుడు ఆకులు కూడా కనపడమన్నమాట, తెల్లగా పూతే కనపడుతుంది అన్నమాట. ఆ పూత అంతా పండ్లు పండితే ఆ చెట్టు మొత్తం ఇరిగిపోయేది కూడా. నిజంగా ఆ పూసిన పూతంతా కనుక కాయలు కాసి పండు పండితే చెట్టు కొమ్మలన్నీ ఇరిగిపడాలన్నమాట. అర్థమైందమ్మా? ఆ పూత కాలానుగుణంగా క్రమేపీ కొద్దిగా రాలుతుంటుంది.
ఆ పూతంతా పోయి చిన్న పిందెలు పడతాయి, ఆ పిందెలు కొన్ని రాలుతాయి, మళ్ళీ చిన్న చిన్న కాయలు మిగులుతాయి, ఆ కాయలు అయ్యి కొన్ని రాలిపోతాయి, కొన్ని పెద్ద కాయలు అవుతాయి. ఆ కొన్నిట్లో కొన్ని తుఫాన్లకి వర్షాలకు కొట్టుకొని పోతాయి. ఇక కొన్ని మాత్రమే చెట్టును పట్టుకొని ఉంటాయి, అవి మాత్రమే పండుతాయి. ఒక చెట్టుకి కోట్లల్లో పూత పూస్తే వేలల్లోనో వందల్లోనో పండ్లు వస్తున్నాయి. ఆ పూతంతా పూత అంతా పూస్తే కోట్ల మామిడికాయలు రావాలి, ఒక చెట్టు నుంచి మామిడి పండ్లు రావాలి. అంత రావట్లేదు, ఎందుకంటే గాలి దుమ్ములకి, వర్షాలకి, తుఫాన్లకి అదంతా రాలిపోతుంది. కానీ మరి కొన్ని పండినాయి కదా అంటే, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత ఈదురుగాలులు వీచినా కానీ ఆ చెట్టుని అంటిపెట్టుకొని ఉన్నటువంటి పూత ఏదైతే ఉన్నదో అది పండింది. అదేనమ్మా. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ, పరిస్థితులు వికటించినప్పటికీ కూడా ఆ నమ్ముకున్నటువంటి దైవాన్ని విడిచిపెట్టకుండా ఆ దైవాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాడు పండుతాడు. చిన్న గాలి దుమారానికే రాలిపోయిందనుకొమ్మిగా ఆ పూత పండదు. అర్థమైందా? ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆ చెట్టుని పట్టుకొని ఉన్నట్లుగా మనం కూడా ఏదో ఒక దైవాన్ని అలా పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటే మనం కూడా పండిపోతాం. పండటం అంటే ఏంటి? పండటం అంటే లోపల ఎలాంటి దుర్గుణాలు లేకుండా ఉండటమే పండటం అంటే. పండుగ అంటే మనం చేసుకునేది పండుగ కాదు, పండుగ మారాలి. మనం పండుగ మారితే అది పండగ, మనం పండుగ మారాలి, అది పండగ. లోపల పచ్చి ఉండకూడదు. లోపల ఏముండకూడదు? పచ్చి ఉండకూడదు. పచ్చి అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఇలాంటి దుర్గుణాలు లోపల ఉన్నాయన్నీ కూడా కడిగేసుకోవాలి. వాటన్నిటిని తీసినటువంటి వాడు పచ్చి లేకుండా పండినటువంటి వాడు అవుతాడు. వాడు చేసుకోవాలి పండుగ. పండుగ ఎవరు చేసుకోవాలంటే లోపల ఉన్నటువంటి పచ్చి మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, పండిపోయినటువంటి వాడంటే వాడు చేసుకోవాలి పండుగ. అంటే ఆ రోజు కొట్టాలి కొబ్బరికాయ. పండగ నాడు కొట్టడం అంటే పండిపోయినటువంటి వాడు. అది పండుగ మారటం అంటే. పండుగ మారటం అంటే అది పండగ అంటే. ఇంకా ప్రతోడు దేవుడు గుడికాడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు, ఆయన కూడా పండగ చేసుకుంటాడు. పండగ చేసుకోవడం కాదు, నువ్వు పండుగ మారటమే పండగ, అదే పండగ. అంతకంటే మించినటువంటి ఆనందం ఏముంది? ఇంకా ఎంతమంది ఉంటారు నిజంగా పండగ చేసుకునేటువంటి వాళ్ళు? అర్థమైందమ్మా? లోపల ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా దాటాలి, గుణాలన్నింటినీ కూడా విడిచిపెట్టగలగాల. ఎంతమంది ఉంటారు చూడమ్మా. మనమే ఉన్నామనుకోమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళట్లేదు, వెళ్తూ ఉంటాం, దండం పెడుతూనే ఉన్నాం, అక్కడ పూజ, ఇక్కడ పూజ, అక్కడ దండం, ఇక్కడ దండం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మరి ఏమైనా మార్పు వచ్చిందా? కోపం తగ్గిందా? కోపం తగ్గదు. చిన్న చిన్న విషయానికి కూడా టెంప్ట్ అవుతుంటాం. ఓర్పు ఉందా? సహనం ఉందా? ప్రశాంతత ఉందా? ఎప్పుడూ టెన్షన్ 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 టెన్షన్. ఉరుకులు పరుగులు జీవితం, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇంకా ఎంతమంది మరి గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు, మార్పు వచ్చిన వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారమ్మా? ఫస్ట్ ఆధ్యాత్మికంలో సక్సెస్ కావటానికి ఫస్ట్ స్టెప్ కోపాన్ని తగ్గించుకో. అది కోపాన్ని తగ్గించుకుంటేనే శాంతం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు చెప్తారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. చిన్నప్పుడు మనకి 2వ తరగతిలో 3వ తరగతిలో నేర్పినటువంటి పద్యం ఎప్పుడో మర్చిపోయాయి. సారు 3వ తరగతిలోనే చెప్పారు, పద్యం మనం సంచిలోనే పెట్టేసినాం, లోపలికి హార్ట్లోకి పెట్టుకోలేదు, లోపల పెట్టుకోవాలి, సంచిలోనే ఆ పుస్తకంలోనే ఉంచొచ్చేసినాం కదా. మరి ఎంతమందికి తెలియదమ్మా? కోపాన్ని తగ్గించుకో. కోపం అనారోగ్యకరం, ఇటు శారీరకంగా మానసికంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టుద్ది అనేటువంటి విషయం ఎంతమందికి తెలియదు? తెలుసు. అయినా కానీ కోపం మనం విడిచిపెట్టలేకపోతుంటాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, టెన్షన్గా జీవించడం, ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. లోపల ఉన్నటువంటి ఆ పచ్చి ఏదైతే ఉన్నదో, పచ్చి ఉన్నప్పుడు పులుపుగా ఉంటుంది,
ఆ మాధుర్యం అనేటువంటిది ఉండదు. ఆ మాధుర్యం లేనప్పుడు మన జీవితం అంత హ్యాపీగా ఉండదన్నమాట. అంత సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనకు నిజంగా ఈరోజు నేను ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు ఎంతమందికి ఉంటాయమ్మా? మనకుండే ఆనందాలు, సపోజ్ ఉదాహరణకు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, మీకు నెలకి ఒక 10,000 ఇస్తారు. ఒక 10,000 బోనస్ ఇచ్చారనుకో, మన సంవత్సరం మొత్తం మీద ఒక 10,000 బోనస్ ఇచ్చారనుకో, ఆనందంగా ఉంటారు. ఆ రోజు ఒక్కరోజు ఆనందంగా ఉంటారు. ఆ 10,000 అయిపోయినాయి అనుకోమ్మా, మళ్ళీ యథావిధి ఆ 10,000 పెట్టి ఏదో కొంటాం, చీరో, పిల్లగాడికి ఏదైనా గడియారం, ఇంట్లోకి ఏదైనా వస్తువో కొంటాం. అప్పుడు 4 రోజులు దాన్ని వాట్సాప్లో పెట్టడం, చుట్టాలకు చూపెట్టడం, ఇది గిన్నె కొన్నా, మిక్సీ కొన్నా, కుక్కర్ కొన్నా అయిపోయింది. చీరలు కొన్నా కానీ, పిల్లలకు డ్రెస్సులు, ఏదో పండగకి ఏదో మనం ఖర్చు చేసుకున్నాం. ఆ 4 రోజులే ఆనందం. తర్వాత యథారాజా. అంటే ఆనందం అనేటువంటిది ఒక పరిమితమైనటువంటిది కాదు, ఒక కాలానికే సంబంధించినటువంటిది కాదు. వేదాంతం ఏమని చెప్తారంటే, నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది కాలమాన పరిస్థితులకు లోబడి ఉండదు. కేవలం ధనం ఉంటేనే ఆనందంగా ఉండటం సరైనటువంటి ఆనందం కాదు. ఇల్లు ఉంటేనే ఆనందంగా ఉంటాను అంటే సరైనటువంటి ఆనందం కాదు. ఒక మంచి చీర కొనుక్కుంటేనే ఆనందంగా ఉంటాను అంటే సరైన ఆనందం కాదు. ఒక మంచి నగలు కొనుక్కుంటేనే ఆనందంగా ఉంటాను అంటే అది సరైనటువంటి ఆనందం కాదు. ఈ ప్రపంచంలో మనం చెప్పబడేటువంటి ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు. ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఒక ఆయనకు చీర కొనుక్కోవాలని బలంగా ఉంది. ఆయన బాగా ఒత్తిడి చేసి, పెళ్ళి చుట్టాలోదే పెళ్ళి అన్నమాట, మంచి చీర కావాలన్నమాట, బాగా పిండి ఒత్తిడి చేసి గట్టి గుంజితే ఒక 3,000 4,000 శాంక్షన్ చేసినట్టు చీర కొనుక్కున్నాడు. ఆ రోజు చాలా హ్యాపీ. పెళ్ళికి వెళ్ళారు, చీర కట్టుకున్నారు, అయిపోయింది. ఆ చీర ఆనందం ఎన్ని రోజులంటే పెళ్ళికి వెళ్ళొచ్చేంతవరకు. మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళాలా, ఈ చీర కట్టుకొని వెళ్తారా, ఇంకో చీర కావాలి, మళ్ళీ ఆ దుఃఖం స్టార్ట్. అంటే మనిషి ఆనందం అలా ముడిపడి ఉంటే, ఒక వస్తువుతో ముడిపడి ఉంటే దుఃఖాన్ని పొందుతాం. ఫలానా వస్తువు ఉంటేనే నేను ఆనందంగా జీవించగలుగుతా, ఫలానా వస్తువు లేకపోతే, నాకు కారు లేకపోతే నేను దుఃఖాన్ని పొందుతా, నాకు ఫోన్ లేకపోతే నేను దుఃఖాన్ని పొందుతా. అంటే మన ఆనందం అనేటువంటిది వేరే వస్తువుల మీద ఆధారపడి ఉంటే మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎలాంటి ఆనందం కావాలి అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితి. అది ఎలా వస్తుందంటే కేవలం దైవం ద్వారా మాత్రమే ప్రాప్తిస్తుంది, భగవంతుడి ద్వారా మాత్రమే అలాంటి ఆనందం వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వస్తువు ఏదంటే భగవంతుడు. భగవంతుడి కంటే విలువైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నశించిపోయేటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటిది ఏదీ లేదమ్మా. అన్నీ కూడా నశించిపోయి, నశించకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉన్నదంటే అది ఒక్క దైవం మాత్రమే. అది నశించకుండా ఉన్నటువంటిది, శాశ్వతమైనటువంటిది కాబట్టే అది మనకు అందరికీ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. అర్థమైంది? అలాంటి నిజమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి దైవాన్ని చేరినటువంటి వాడు నిరంతరం ఆనందంగానే జీవిస్తూ ఉంటాడు. వాళ్ళ జీవితం మొత్తంలో ఎప్పుడు వెలితి అనేటువంటిది ఎక్కడా కనిపించదు. మన జీవితంలో ఎప్పుడైనా నాకు వెలితిగా ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు, నేను సంపూర్ణమైనటువంటి ఆనందంగా లేను, నేను పరిపూర్ణమైనటువంటి ఆనందంగా లేను అంటే ఇంకా నాకు ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలగలేదని అర్థం. ఒకవేళ అలాంటి జ్ఞానం కలిగినా కానీ ఆ స్థితిని నేను పొందలేదు అని అర్థం. అలాంటి నిరంతరం ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఒక చీర కొంటేనే ఆనందం వస్తాను, ఒక నగలు కొనుక్కుంటేనే ఆనందం వస్తుంది అనుకుంటే, ఒక ఆవిడకి బాగా కోరిక అనమాట, వడ్డాణం కొనుక్కోవాలని ఇప్పటి నుంచో కోరిక అనమాట. అదృష్టం బాగుండి 1000 వడ్డాణాలు ఇచ్చారు. 1000 వడ్డాణాలు భగవంతుడు ప్రసాదించింది అనుకోమ్మ. ఇక ఎంత ఆనందపడతారు వాళ్ళు. ఒక్క వడ్డాణానికే తలమునకలు అయ్యేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళకి 1000 వడ్డాణాలు ఇస్తే ఎంత ఆనందం కలుగుద్దో, అలాంటి 1000 వడ్డాణాలు పొందితే ఇంత ఆనందం వచ్చిందనుకోమ్మ. ఇలాంటి ఆనందాలు 1,00,000 కలిపితే దైవాన్ని చేరినప్పుడు కలిగే ఆనందం అంత ఉంటుంది.
ఇలాంటి ఆనందాలు ఎన్ని కలపాలా? 1,00,000 కలిపితే ఎంత ఆనందం కలుగుద్దో దైవాన్ని చేరినప్పుడు మనకు అంత ఆనందం కలగాలి. అంటే ఇంత ఆనందం కలిగినప్పుడు, ఇవన్నీ కొన్న ఆనందం కలిగినప్పటికీ మనకు చుట్టూ ఏం కనిపించదు. ఇంకా ప్రపంచం ఏమీ కనిపించదు, ఎవ్వరు కనిపించరు అనమాట. బంగారం ఆనందం, బంగారం ఆనందం, ఇదొక్కటే కనిపిస్తుంది. అలాగే భగవంతుని చేరినప్పుడు భగవంతుడు ఆనందం, భగవంతుడు ఆనందం. ఇక్కడ బంగారం ఆనందం, ఇక్కడ భగవంతుడు ఆనందం. ఇంకా మరో ఆలోచన మనకి రా. అర్థమైందా? అంటే బంగారం కాలానుగుణంగా మార్పు చెందుతుంది, కానీ భగవంతుడు మార్పు చెందదు. భగవంతుడు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. బంగారం మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్ళలేము. మైనస్ ఏంటంటే బంగారం ఓకే ఎప్పటి వరకు అంటే ఈ శరీరం ఉన్నంత వరకే బంగారం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ బంగారం? శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్ళొచ్చా బంగారాన్ని? అది మైనస్. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మన పక్కన ఉండేటువంటి బంగారం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుడు గొప్పవాడు. ఇక్కడ ఏంటంటే ఇది గొప్పది కాదని కాదు, ప్రపంచంలో ఉన్న వాటిలో గొప్ప వాటిల్లో ఇది ఒకటి. బంగారం కూడా గొప్పదే, కాకపోతే అది ఎంతవరకు అంటే ఈ శరీరం ఉన్నంత వరకే అది పనిచేస్తుంది. శరీరాన్ని విడిచిన తర్వాత ఇది పనిచేయదు. శరీరాన్ని విడిచిన తర్వాత పనిచేసేటువంటిది దైవశక్తి, దైవం. ఎందుకు అక్కడ విలువ ఎక్కువ అంటే దైవానికి ఎందుకు విలువ అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పనిచేస్తుంది కదా. ఇప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా, దానికి ప్రాధాన్యత ఇవ్వాలా? దైవానికే ప్రాధాన్యత. ఎందుకు దైవానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దైవం లేకపోతే ఇందులో ఏది లేదు. దైవం లేకపోతే ఇందులో ఏమీ లేదు. మీకెలా తెలుసు అంటారు. ఇందులో దైవం లేకపోతే ఇంకేమీ పని చేయదని మీకెలా తెలుసు? మీకెవరు చెప్పారు అనుకోండి. అంటే ఇందులో గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయట. ఇప్పుడు బయటకు వచ్చింది లోపలికి వెళ్ళలేదు అనుకోమ్మా. బయటకు వచ్చిన గాలి లోపలికి వెళ్ళలేదనుకో, ఏం చేయగలుగుతాం? లోపలికి ఒక ఆయన లాగాలిగా, ఆ లాగే ఆయన లాగలేదు. లోపలికి లాగైనా లాగలేదు. నేను లాగనన్నాడు, ఆయన లాగనన్నాడు. మొత్తం పెట్టారు, ఆక్సిజన్ వెంటిలేటర్లు కూడా పెట్టాడు. వెంటిలేటర్లు పెట్టి బయట నుంచి నెడుతున్నాం మనం బయట నుంచి నెడుతున్నాం. ఆయన లోపల లాగనంటాడు. లోపల అంటే లోపల ఒక ఆయన లాగే ఆయన ఉన్నాడమ్మా. ఆయన లోపల ఒక లాగేవాడు ఉంటేనే కలుస్తుంది అనమాట. అది మనం ఎంత నెట్టినా కానీ లాగేవాడు లాగకపోతే అది బయటికే వచ్చింది. అవునా కదా? మళ్ళీ మించిన ఒక చోట ఒక ఆయన బాగా డబ్బులు సంపాదించాడు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది, లాస్ట్ స్టేజ్కి వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మామూలు డబ్బులు ఎక్కువ సంపాదించిండు కాబట్టి ఒకప్పుడు సామాన్యుడే, ఇప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించిండు. కోట్లలో ఉన్నది పెద్ద మంచి హాస్పిటల్. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పిలిపించారు. ఒక పెద్ద ఐసీయూ, మొత్తం ఈయన కోసమే ఒక పెద్ద ఐసీయూ క్రియేట్ చేశారు. ఈయనకు సంబంధించిన వాళ్ళందరూ ఎప్పుడు చుట్టూ వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క చెల్లి, అన్న తమ్ముడు అందరూ ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందరూ కనిపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఎఫ్ఆర్సిఎస్లు అందరూ కూడా వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ, ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా కానీ, చుట్టూ బలగం ఉన్నా కానీ, చుట్టూ అది పొలిటీషియన్స్ ఉన్నారన్నమాట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అందరూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. లోపలికి లాగేవాళ్ళు లాగనంటాడు. వీళ్ళు ఎంతమంది ఉన్నా కానీ లోపలికి గాలిని లాగే ఆయన ఉంటాడుగా, ఆయన లాగమంటే లాగనంటాడు. వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు, వీళ్ళందరూ ఆయన కన్విన్స్ చేయలేకపోతున్నారు. లాగమని చెప్పి వీళ్ళు కన్విన్స్ చేస్తే ఆయన కన్విన్స్ అవ్వట్లేదు. లోపల ఉన్న ఆయన నేను లాగనంటాడు. ఎందుకు లాగవు స్వామి అంటే ఆయనది అయిపోయింది, ఇంకా లోపల లాగే అవకాశం లేదు అంటాడు. అర్థమైంది? చుట్టూ ఎంత ఉన్నప్పటికీ కూడా భౌతికమైనటువంటి బలం, భౌతికమైనటువంటి ధనం, భౌతికమైనటువంటి బలగం, భౌతికమైనటువంటి జ్ఞానం
వైద్యం ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంత గాలిని లోపలికి పంపించలేకపోతున్నారు. గాలిని లోపలికి పంపించలేకపోతున్నారు. సో గ్రేట్. ఆ లోపలికి పంపించేవాడితో మనం అటాచ్మెంట్ పెట్టుకోవాలి, లోపలికి లాగేవాడితో మనం అటాచ్మెంట్ పెట్టుకోవాలి. మరి వీళ్ళందరూ గొప్పవాళ్ళు అని అంటున్నాం, మరి వీళ్ళే పంపిరే. మరి మనం ఓటు ఎవరికి వెళ్ళి వీళ్ళ పార్టీలో చేరదామా, లోపల గుంజేవాడి పార్టీలో చేరదామా? ఆయన పార్టీలో చేరాలి కదా. అర్థమైందా? ఆయన రోజు లాగుతూ ఉన్నాడు, ఇక్కడెక్కడ లోపలికి లాగుతున్నాడు, బయటికి బొంగలోనే లోపలికి లాగుతున్నాడు. ఆయన లోపలికి లాగకపోతే మంచం మీద వండుకోబెట్టి చుట్టూరు కూర్చొని ఎడుతూనే ఉంటారు, ఆయన లాగట్లేదని. ఓకే, ఎమ్మటే ఇక్కడ పెట్టి చూస్తా ఉన్నాడు, ఈ వేలు తీసుకొచ్చి ముక్కుగాడు పెట్టి చూస్తారు. గాలి ఆడాల. ఇవన్నీ ఎలా తయారైనంటే గాలి యంత్రాలు. యంత్రాలు గాలితో నడిచే యంత్రాలు. ఎవరైనా గాలోడా అని తిట్టారనుకో ఊరుకుంటాడు? నన్ను అంటవా గాలోడా అని అంటవా? వీడు బతికేదే గాలితో బ్రతుకుతున్నాడు కాబట్టి గాలోడా అన్నాడు. వీడికి ఆ తిట్టు అర్థం తెలియక, వాడు ఎందుకు అర్థం తెలియక నన్ను గాలోడా అంటవా అని వాడితో తగ్గు పెట్టుకుంటాడు. అంటే అది చిన్న తిట్టు అనుకుంటాడు. కాదు, వాడు యథార్థమే పలికాడు. ఇవన్నీ కూడా గాలితో నడిచే బండ్లు. అర్థమైందమ్మా? గాలి పీల్చుకోకపోతే పడిపోయేటువంటి బండ్లు, ఆగిపోయేటువంటి బండ్లు. అర్థమైందమ్మా? అందుకే మనం అటాచ్మెంటు ఆయనతో పెట్టుకోవాలి. ఆయన లేకుంటే దీనికి ఉనికి లేదు. ఈ రోజున ఈ చెయ్యి కదలాలన్నా, ఈ కాలు కదలాలన్నా, కన్ను చూడాలన్నా, చెవి వినాలన్నా, ముక్కు వాసన ఎరగాలన్నా, ముక్కు గాలి పీల్చాలన్నా, నాలుక ద్వారా మాట్లాడాలన్నా, నాలుక రుచి ఎరగాలన్నా, చర్మం స్పర్శ ఎరగాలన్నా, హార్ట్ ఫంక్షన్ అవ్వాలన్నా, లంగ్స్ ఫంక్షన్ అవ్వాలన్నా, కిడ్నీ ఫంక్షన్ అవ్వాలన్నా, లివర్ ఫంక్షన్ అవ్వాలన్నా, బ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలన్నా, ఏది ఫంక్షన్ అవ్వాలన్నా, ఏది యాక్టివేట్ అవ్వాలన్నా కానీ, ఏది పని చేయాలన్నా కానీ లోపల ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి లేకుంటే ఇవన్నీ కూడా అలా కాబట్టి వీటన్నిటిని నిలబెట్టేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఈరోజు ఈ శరీరాన్ని నిలబెట్టినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఈరోజు చూడగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, వినగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆ శక్తి పేరు దైవం. అది ఇందులోనే ఉంది. అది ఎక్కడుంది? ఇందులోనే ఉంది. ఇందులో లేకపోతే ఏమవుద్ది? శవం వెళ్ళిపోతే ఇదేమవుద్ది? శవం అవుద్ది. ఇప్పుడు ఆ శవం ఇప్పుడు ఇందులో ఉన్నాడా లేడా? ఎలా తెలుసు? గాలి పీల్చగలుగుతున్నామంటే శివం ఉన్నట్టు, చూడగలుగుతున్నామంటే శివుడు ఉన్నట్టు, వినగలుగుతున్నామంటే శివుడు ఉన్నట్టు, చైతన్యం ఉన్నట్లు, దైవం ఉన్నట్లు. ఆ శక్తి లేకుంటే ఇది పడిపోతుంది. ఇప్పుడు ఉన్నట్లు ఎలా గుర్తంటే, ఇవన్నీ ఇందులో జరుగుతున్నాయంటే ఆ శక్తి ఉన్నట్టు, ఇవన్నీ ఇందులో జరగట్లేదంటే ఆ శక్తి లేదు. ఇప్పుడు ఇందులో ఉందా లేదా? ఉన్నది కదా. మరి ఇందులో ఉంటే నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? మరి తెలుసుకోవచ్చు కదా. పోనీ జ్ఞానాన్ని తెచ్చుకొని అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. మరి జ్ఞానాన్ని తెలుసుకుందాం. మరి జ్ఞానాన్ని తెలుసుకొని మరి తెలుసుకుందాం. స్కానింగ్ పెట్టు, సిటీ స్కానింగ్ తీస్తావా, ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తావా, ఏ స్కానింగ్, ఎక్స్రే తీస్తావా, ఎట్లా లోపల ఉన్న ఆ తెలివి ఎట్లుందో కనుక్కో. అంటే మనం కనిపెట్టినటువంటి స్కానర్స్ తోటి సిటీ స్కాన్కో, ఎక్స్రేలకో, ఎంఆర్ఐలకో అది కనిపించేటువంటిది కాదు. వీటి జ్ఞానం కంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటిది. అది ఇందులోనే ఉన్నదని తెలుస్తుంది కానీ దాన్ని కనిపెట్టే మిషన్ లేదు. దాన్ని గుర్తించేటువంటి యంత్రం ఇంకా పుట్టల. పోలరాయిడ్ కెమెరా ఏదో కనిపెట్టారనమాట జర్మనీలో. అది లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని మాత్రమే ఫోటో తీయగలుగుతుంది. ఆ సూక్ష్మం లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించేటువంటి యంత్రాన్ని ఇప్పటి వరకైతే ఈ మానవ సమాజం కనిపెట్టలేదు. ముందు కనిపెడుతుందో మనకు తెలియదు. ముందు తర్వాత ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని మనం చెప్పలేం కదా.
ఇప్పటి ప్రస్తుత కాలంలోనైతే ఇందులో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, ఇందులో ఉన్నటువంటి దైవం ఏదైతే ఉన్నదో, ఏది ఉంటే ఇదంతా పనిచేస్తూ ఉందో, ఏది లేకపోతే ఇదంతా పని చేయట్లేదో, ఆ పని చేయటానికి మూలంగా ఉన్నటువంటి, ఆ పని చేయటానికి ఆధారభూతమైనటువంటి శక్తి, చైతన్యము, దైవము, శివము ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞానం, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు భక్తుడు. ఆ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని పట్టుకోవాలి, దీన్ని కాదు పట్టుకోవాల్సింది. దేన్ని పట్టుకోవాలా? దానికోసం ప్రయత్నం చేయాలి. మనం 24 గంటలు పనిచేసేది దేనికోసం? దీనికోసం, దీన్ని నిలబెట్టడం కోసం, ఈ శరీరం కోసమే, ఈ శరీరం యొక్క సుఖాల కోసమే మనం ఎంతో కష్టపడుతూ ఉన్నాం. మీరు డ్యూటీ చేసేది, నేను డ్యూటీ చేసేది, ఎవరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఆయన ఉద్యోగం చేయాలన్నా, ఒక ఆయన వ్యాపారం చేయాలన్నా, ఇంకొక ఆయన వృత్తి పని చేయాలన్నా, ఎవరు ఏది చేయాలన్నా కానీ ఈ శరీరాన్ని పోషించటం కోసమే. అందుకే కోటి విద్యలు కోటి కోసం, కోటి విద్యలు కోటి కోసం, కోటి కొరకు. అంటే కూడు ఎందుకు? కూడు గూడు, క్లాత్, వేసుకోవటానికి డ్రెస్సులు, తినటానికి ఫుడ్డు, పడుకోవడానికి ఇల్లు. అంతేకమ్మా. గూడు ఉండాలా, తినటానికి కూడు ఉండాలా, కట్టుకోవడానికి గుడ్డ ఉండాలి, క్లాతులు ఉండాలి. ఇదే కదా. ఇవి ఉంటే చాలు. ఒకప్పుడు ఇవి ఉంటే చాలు. ఇల్లు ఉంటే సరిపోయేది, తినడానికి ఉంటే సరిపోయేది, వేసుకోవడానికి బట్ట ఉంటే సరిపోయేది. అప్పుడు ఎప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒకేసారి ఒక పండగకి ఒక చీర, ఒక డ్రెస్సు. ఇప్పుడు ప్రతిరోజు పండగే. డైలాగులు వస్తాయి కమ్మా, ప్రతిరోజు పండగే అనమాట. ఒకప్పుడు కొత్త చీర కొనుక్కుంటే, ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఆనందంగా ఉండేది. ఈరోజు కొత్తది, ఆ రోజు 200 పెట్టి కొనుక్కున్నా ఎంతో పండగలాగా ఉండేది. వాళ్ళు 2000 పెట్టి కొనుక్కున్నా కానీ ఆనందం కలగట్లేదు. ఎందుకంటే ధనం ఎక్కువగా ఉండటం వల్ల. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి అంత కష్టం మీద కొనుక్కున్నప్పుడు ఎంతో విలువిచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం అంతకంటే డబల్ ట్రిపుల్ పెట్టి కొనుక్కున్నా కానీ అంత ఆనందంగా ఫీల్ అవ్వలేకపోతున్నామంటే, ఇది కాకపోతే రేపు ఇంకోటి, వచ్చే నెలలో ఇంకోటి కొనుక్కోవచ్చు, ఏముందిలే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆనందాన్ని కూడా సరిగా ఫీల్ అవ్వలేనటువంటి జీవితం ప్రస్తుత తరుణం లోకంలో కొనసాగుతూ ఉందమ్మా. మెయిన్ ఏంటంటే శరీరాన్ని పోషించడం కోసమే మన సమయం మొత్తం ఖర్చు అయిపోతుంది. మీకు మనకున్న జీవన విధానంలో రాత్రి 12 గంటలు పడుకోవడానికి సరిపోయింది అనుకోమ్మా. మిగతా 12 గంటల్లో మనం 8 గంటలు డ్యూటీ చేయాలి. మినిమం 8 గంటలు డ్యూటీ చేయాలి. కొంతమంది 12 గంటలు ఉంటుంది, కొంతమందికి 8 గంటలు. ఈ 8 గంటల్లోనే మళ్ళీ మనకి ఇంకా 4 గంటలు మిగిలితే ఆ 4 గంటలు మరి వండుకోవటానికి, తినటానికి, సమకూర్చుకోవాలి, స్నానం చేయడానికి, డ్రెస్సులు, ఇల్లు ఇవన్నీ చూసుకోవడానికి వీటికే సరిపోతున్నాడు. బ్రష్ చేసుకోవటాలు, వీటి కోసమే మిగతా టైం అంతా సరిపోయింది. ఇక దేవుడి కోసం కేటాయించే టైం ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది? ఇవన్నీ ఇచ్చింది ఆయన. ఇందులో ఆయన లేకపోతే చూడటం లేదు, వినటం లేదు. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నావా లేదా? 100 కోట్లు ఇస్తా అన్నా కానీ ఇందులో ప్రాణాన్ని నిలపమంటే నిలపను అంటున్నాయి. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను, నేను మీలాగా జనంలాగా కాదు, నేను వేరని చెప్పి ఆయన అంటుండు. నా చట్టం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పి ఆయన అంటుండు. ఎవరు? భగవంతుడి చట్టం 100% పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అక్కడ నో రికమెండేషన్స్. అక్కడ లంచాలు ఇస్తే తీసుకోరు. నేను 100 కోట్లు ఇస్తా, ఒక వారం రోజులు పెంచు, లేదా ఒక సంవత్సరం పెంచు, ఎక్స్టెన్షన్ చేయంటే చేయడు. అవసరమైతే కరోనాని ఇంకోటి వదలనైనా వదులుతారు, కానీ అట్లేమీ చేయడు. అవునమ్మా. మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆయన కోసం ఎంత కేటాయించగలుగుతున్నాం? దైవం కోసం మన సమయాన్ని ఎంత హెచ్చించగలుగుతున్నాం చెప్పండి? ఏమైనా ఉందా? ఉదయం లేవగానే హడావుడేనా? కొంచెం ఒక అర్ధగంట లేట్ అయిందంటే క్యారేజీ కట్టుకోవడం, పిల్లగాడు కట్టడం, మనం కట్టడం, హడావుడు స్పీడ్ కట్టడం. పక్కవాడితో ఫోన్ చేసినా కానీ వెళ్తా మాట్లాడదామని ఫోన్ కూడా మీ ఇంట్లోనే ఉంచుతాం. ఫోన్ కూడా ఎత్తాం, లిఫ్ట్ చేయటం. ఇప్పుడు కుదరదులే ఫోన్, ఎవరు పెన్నాను చేసాం, పోతా నేను మాట్లాడతాను, పెన్నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పి ఫోన్ కూడా మాట్లాడడం అనమాట. మధ్యలో మాట్లాడుకోవటాలే ఫోను. పోనీ తింటామేమన్నా ప్రశాంతంగా తింటామా? టక్క నిల్చొని అటు ఇటు అడుగులు వేస్తూనే తింటాం. ఒకప్పుడు అలాగే ప్రశాంతంగా పెట్టుకొని కూర్చొని తినే అంత పరిస్థితి కూడా లేదు. టక్క అట్లా తింటూ అట్లా చేస్తేనే వెళ్ళటం కష్టంగా ఉంది. మరి అలాంటి సందర్భంలో దేవుడని, గుడులని, గురువు గారులని తిరిగితే బతికేది ఏమన్నా? ఇంకెట్లెళ్ళిద్ది కుటుంబం? అర్థమైంది. వేదాంతం చెప్పేటువంటిది ఏంటంటే మనం దేన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా.
గుడికి వెళ్తేనే దైవానుగ్రహం అని, గురువుగారి దగ్గరికి వెళ్తేనే దైవానుగ్రహం అని లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండే దైవాన్ని ప్రార్థించుకునే అవకాశం ఉంది, దైవాన్ని పూజించుకునేటువంటి అవకాశం ఉంది. అది వేదాంతం చెప్పేటువంటిది. అర్థమైందమ్మా? భగవద్గీతలో ఒకటే ఫండమెంటల్ చెప్పారు. నీకుండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నీకున్నటువంటి పనులన్నింటినీ విడిచిపెట్టి నేను గొళ్ళ వెంట తిరుగుతా అంటే అవసరం లేదు అని చెప్పింది. అర్థమైందా? మన విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేసుకుంటూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో జీవించే అవకాశం ఉందని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పటం జరిగిందమ్మా. స్వకర్మణ తమభ్యచ్చ సిద్ధిం విందతి మానవ అని చెప్పారు. స్వకర్మణ తమభ్యచ్చ, నీ సొంత పనులు విడిచిపెట్టి నేను గుడికి వెళ్తాను అని అంటాం సరైనటువంటిది కాదు. ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు? మీ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, గుళ్ళో వినాయక చవితికి పూజకి రమ్మని చెప్పారు. అదే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపుకి రమ్మన్నారు. ఫ్రెండ్స్ అందరూ ఊరేగింపుకి వెళ్తున్నారు. బతుకమ్మ పండుగ వచ్చింది, అందరూ బతుకమ్మల గాడికి వెళ్తున్నారు. మన అమ్మగారికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏది ధర్మం? హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ధర్మం. అర్థమైందా? హాస్పిటల్కి తీసుకువెళ్ళకుండా గుడికి వెళ్తా అంటే దేవుడు అనుగ్రహించడు. అక్కడ దేవుడు అనుగ్రహించడు అనమాట. అది భగవద్గీతలో చెప్పిన కాన్సెప్ట్ ఇదనమాట. నీ విద్యుక్త ధర్మం ఏదైతే ఉన్నదో, నువ్వు వెళ్తూ ఉన్నావు, దారిలో ఒక వ్యక్తికి అనారోగ్యం చేసింది, బాగలేదు. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళటం ప్రధానమా, ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇంపార్టెంటా? హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఇంపార్టెంట్. నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఎవరు? భగవంతుడు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తే నీ వెనక ఆయన వస్తారు తోడు. అదే ఈయన ఇక్కడే వదిలిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, నువ్వు అక్కడ ఒక్కదానివే ఉంటావు, ఆయన ఇక్కడే ఉంటాడు. అర్థమైందమ్మా? అంటే మనకి భక్త ఏకనాథుడు ఆయన సంబంధించినటువంటి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. రామేశ్వరం నుంచి కాశీ వచ్చేప్పుడు ఆయన తీర్థజలాన్ని తీసుకొని వస్తుంటాడు. కాశీ సమీపంలో ఉంటాడు. అక్కడ ఒక కుక్క చనిపోయి ఉంటుంది అనమాట, ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయన తీసుకొచ్చేటువంటి ఆ జలం ఏదైతే ఉందో, పవిత్రమైనటువంటి జలం ఏదైతే తీర్థజలం ఉందనుకో, దాన్ని ఆ కుక్కకి పోస్తే అది బతుకుతుంది. ఆ దారిలో ఎంతోమంది వెళ్తున్నారు వస్తున్నారు, ఒక్కడ కూడా కుక్కను పట్టించుకోవట్లా. మనిషి పడుంటేనే పట్టించుకోడు. ఓ బస్ స్టాండ్లో ఒక మనిషి పడుండనుకోమ్మ, మంచినీళ్ళు సీసాలు అయిపోయిననుకో, కొంటే ఎంత 20 రూపాయలు. మనం ఎన్ని ఖర్చు పెట్టాల మనం పుట్టాక కనీసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటామమ్మా. 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనిలేమా? నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి. చాలామంది అదే వీధిలో ఆ మార్గంలోనే వెళ్తున్నారు. కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉంది, రోడ్డు పక్కన పడుంది, ఒక్కడు కూడా పట్టించుకోవటం లేదు. మండు వేసవి. అప్పుడు ఏకనాథుడు వెళ్తూ ఉన్నాడు, దాన్ని చూస్తాడు, ఆగిపోయాడు. ముందు అక్కడ చూశాడు, ఇంకా ఆయన దగ్గర ఉన్న తీర్థజలం తప్ప అభిషేకానికి తీసుకొచ్చేటువంటి ఆ తీర్థజలం తప్ప ఈయన దగ్గర లేవు నీళ్ళు. అప్పుడు ఆ నీళ్ళే దానికి కొన్ని తాపించాడు, ఆ నీళ్ళే కొంచెం దానికి చల్లాడు, కొంచెం నిమిరాడు, సర్దాడు. అప్పుడు అది కోలుకుంది, ప్రాణాలు నిలబడి. అప్పుడు చిన్నగా వెళ్ళి ఆ చెట్టు కాడ నేడు ఉంటే దాని కిందకి పడుకుంది. నమస్కారం చేసి శివార్పణం అన్నాడు. నమస్కారం చేసి శివార్పణం, శివుడికే సమర్పించాడు. అభిషేక జలాన్ని ఎక్కడిచ్చాడు? ఇప్పుడు శివుడికి అర్పించాడు. ఇక్కడ ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించాడు. వీళ్ళందరూ వెళ్ళారు. ఈయన వెళ్ళేసరికి గుడి మూసేసింది. తెల్లవారుసామున ఇక అక్కడే ఉంటాడు, కూర్చొని ఉంటాడు. దర్శనం కూడా లేదు ఆ రోజు, ఈయనకు దర్శనం కూడా లేదు. అలాగే అక్కడే ఉండి స్మరణ చేసుకుంటూ ఉంటాడు. ప్రాతకాలంలో బ్రాహ్మణ పండితులు ఉంటారు, వాళ్ళు వచ్చి చూస్తారు, తలుపులు తెచ్చి చూస్తే దేవాలయంలో సహస్ర కలశాభిషేకం చేస్తే ఎన్ని నీళ్లు ఉంటాయో అన్ని నీళ్లు ఉన్నట్లుగా ఆయన కనిపించిందనమాట ఆ పండితుడికి. ఆయనకు స్వప్నంలో ఫలానా వాళ్ళు వచ్చి నాకు ఇన్ని కలశాలతో అభిషేకం చేశారు, తీర్థజలాలతో అభిషేకం చేశారని చెప్తే ఆయన వస్తారనమాట. వచ్చి ఇక్కడ ఫలానా వ్యక్తి ఎవరు అని ఆయన పిలుస్తారనమాట. ఏకనాథుడు వెళ్తాడు. నేనే స్వామి, ఏకనాథుడు అంటే నేనే అంటాడు. రానైనా
మరి నువ్వు రాత్రి ఏమైనా ఒక 1000 కలశాలు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసావా అంటాడు. అదేం లేదు స్వామి అంటాడు. మరి అదేంటి ఇక్కడ నాకు స్వామి కల్లో కనిపించి చెప్పారు, నువ్వు 1000 కలశాలతో అభిషేకం చేసావని చెప్పారు, ఇక్కడ వచ్చి చూస్తే కూడా చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో, నువ్వు నిజంగా చేసావు. నేనేం చేయలేదు స్వామి అంటాడు. మరి నువ్వు అభిషేకం చేయలేదా? నేను అసలు అభిషేకమే చేయలేదు స్వామి అంటాడు. అదే నీ స్వామి ఇలా నాకు కనిపించి చెప్పారు, నువ్వు అభిషేకం చేయలేదా అంటే, అసలు నువ్వేం చేసావంటే, ఏం లేదు స్వామి, నేను వస్తూ ఉంటే దారిలో ఒక శునకం ప్రాణాపాయ స్థితిలో ఉంటే దానికి అభిషేకం చేశాను, నా దగ్గర ఉన్నటువంటి తీర్థజలంతో దానికి అభిషేకం చేశా అంటాడు. అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రాణికి నువ్వు కొంచెం నీళ్లు సమర్పిస్తే అది 1000 బిందెలతో ఆ మూల విరాట్కి అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఆయనకు వచ్చిందని చెప్పి అప్పుడు ఆయనకి అనిపిస్తుంది అయ్యగారికి, అయ్యా నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు మహాత్ముడు అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి ఆయనకి ఆ స్వామి దర్శనం చేపేయటమైనటువంటిది జరుగుతుంది. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు వింటాం, ఇలా తెలుసుకుంటాం, ఇలా చేయగలుగుతామా? అవతల వాళ్ళు అపాయంలో ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన, సహాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో వాడు భక్తుడు. వేదాంతం వింటే భక్తుడు కాదు, వేదాంతం ఆచరిస్తే భక్తుడు. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇప్పుడు ఆ దారిలో 1000 మంది వెళ్తున్నారు, 1000 మందిలో ఎంతమంది తేరారు? 1000 మంది కాదు, 1,00,000 మంది వెళ్ళారనుకోమ్మ, ఎంతమంది తేలారు? ఒక్కడ తేలిండు. ఇందాక మీరు అడిగారే 1000 మందిలో ఒక్కడే వస్తారన్నాడంటే ఆ ఒక్కడు వీడు. ఇలాంటి వారు, ఇలాంటి మహాత్ములు ఏ ఒకానొకరు ఉంటారు. అలాంటి మహాత్ముల యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. మా నాయనగారు ఉన్నారు, శ్రీ 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 నిజానంద మెట్టుపల్లి సత్యనారాయణ గారు. మా నాన్నగారమ్మ వారు కూడా అంతే గొప్ప భావాలతో మహోన్నతమైనటువంటి ఆశయాలతో వారు జీవించి వేలాది మందికి వారు మార్గదర్శనం చేసి దిశానిర్దేశం చేశారు. మరి వారిని అనుసరించేటువంటి వాళ్ళు ఇప్పుడు వేలల్లో ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు వారు ఎంతోమందికి చెప్పారు, చెప్పిన వాళ్ళు అందరూ ఆచరిస్తున్నారా? ఎవరో ఆచరించట్లేదని మనం మానుకోకూడదు. ఇప్పుడు ప్రతి శ్రావణ శుక్రవారం 4 వారాలు వచ్చిందమ్మా, ప్రతి శుక్రవారం రోజు కూడా పూజ చేయి, గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వద్దామని చెప్పి 4 అనుకున్నారు స్నేహితులు. 4 స్నేహితులు టీం మెంబర్స్ అందరూ అనుకున్నారు. అందులో ఒక ఆవిడ నేను రానన్నది, పెద్ద ఆవిడే ఒక ఆవిడ కొంచెం తెలిసినవి నేను రానన్నది. ఇప్పుడు వీళ్ళే అనుకుంటారు, పెద్ద ఆవిడ టీం మెంబరు ఆవిడే రానన్నది, ఇక నేను ఎందుకు పోతా అని చెప్పి నువ్వు పోకుండా ఉంటే. అదే ఒకళ్ళ కోసం మన ఆచరణని, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకూడదు. మన కోసం మనం జీవించాలి తప్ప ఇంకొకళ్ళ కోసం మనం జీవించకూడదు. అర్థమైనా? మహాత్ముల్ని మనం అనుసరించాలి తప్ప సామాన్యుల్ని మనం అనుసరించొద్దు. అర్థమైనా? ఒకటే చెప్తారన్నమాట. మనకి శ్రీశ్రీ గారు చెప్తారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఈ నిజం మరచి నిద్రపోకుమా అని చెప్పారు. అంటే మనల్ని ఉద్ధరించడానికి ఆకాశంలో నుంచి ఎవరో ఊడిపడతారని చెప్పేప్పుడు అనుకోకూడదమ్మా. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదేత్, మనల్ని మనమే ఉద్ధరింప చేసుకోవాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరు ఆకాశంలో నుంచి ఊడిపడరు. మనల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని మనమే క్లీన్ చేసుకోవాలి, మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి. కొన్ని మన కోసం వేరే వాడు చేస్తే కుదరదు, కానీ కొన్ని మన కోసం వేరే వాడు చేస్తే కుదరదు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అనుకోమ్మ, మీరు తింటే నా ఆకలి తీరదు. నాకు దప్పిక అవుతున్నాయి అనుకోమ్మ, మీరు నీళ్లు తాగితే నా దప్పిక తీరదు. నాకు జలుబు చేసింది అనుకోమ్మ, మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే నా జలుబు తగ్గదు. అర్థమైనా? నాకు దప్పిక అయితే నేనే నీళ్ళు తాగాలి, నాకు జలుబు చేస్తే నేనే ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు ఆకలి అయితే నేనే ఆహారం స్వీకరించాలి. కొన్ని పనులు ఖచ్చితంగా నా కోసం నేనే చేసుకోవాలి, మీ పనులు మీకోసం మీరే చేసుకో. మన కోసం వేరే ఎవరో ఏదో, నా కోసం ఎవరో మంత్రం చెప్తే నాకేదో అయిపోతుందని చెప్పి మనం ఏదో ఊహించుకోవటం సరైనటువంటి జ్ఞానం కాదు. మన కోసం మనమే కృషి చేసుకోవాలా, మన కోసం మనమే ప్రయత్నం చేసుకోవాలి. అంటే ట్రాన్స్లేషన్ నాలెడ్జ్ ఉంటే, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండేటువంటి మహాత్ములు వేరమ్మ.
ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి పెద్ద పెద్ద మహాత్ములు ఉన్నారనుకోమా, వాళ్ళ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అలాంటి మహాత్ములు వాళ్ళ శక్తి ద్వారా మనలాంటి వాళ్ళని హీల్ చేయగలుగుతారు, మనల్ని రక్షించగలుగుతారు. కానీ సామాన్యులు కూడా నేను అలాగే రక్షిస్తాను, నా శక్తిని పంపిస్తాను అంటే అది సరైనటువంటిది కాదు, అది నమ్మేది కాదమ్మా. మన కోసం మనమే ప్రయత్నం చేసి మనల్ని మనమే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జయ కృష్ణ మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.